చేస్తున్నారండి. పవన్ గారి కార్యకర్తలనే ఆ జనాలు ఇచ్చేస్తున్నారు. అసలు లెక్కే చేయట్లే వాళ్ళని. వాళ్ళే మొత్తుకుంటున్నాడు, దేవుడా రాముడా మేము వెళ్తుంటే మమ్మల్ని లెక్క చేయట్లేదని పవన్కి విన్నవించుకుంటున్నా. ఆయనేమి యాక్షన్ తీసుకోవట్లా. ఆయనకేంటంటే నేను డిప్యూటీ సీఎం, నాకు పదవి ఉంది, నా వాళ్ళని బాగు చేసుకోవాలి, నా కుటుంబ సభ్యుల్ని బాగుపరుచుకోవాలన్న తప్ప ప్రజల్ని బాగు చేయాలి, నా తరపున నిలబడ్డా ప్రజల్ని బాగు చేయాలన్నది ఆ యామినేషన్ ఆయనలో ఉన్నట్టు మాకు కనిపించట్లా. మరి ఆయనకి 21 సీట్లు వచ్చినాయి, మీకు జగన్కి 11 సీట్లు వచ్చినాయి కదా. ఏమండి అవన్నీ నిజం అంటారా? అందులో ఒక్క సీటు కూడా నిజం కాదు. పైగా ఏమండి ఇప్పుడు గెలుపు ఓటమిలు అనేవి అప్ అండ్ డౌన్స్లో ఉంటాయి. కానీ నాకు 139 కావాలి అంటే ఖచ్చితంగా ఆయనకి 139 రావడం ఏంటి? ఈయనకి 21 కావాలి అంటే ఖచ్చితంగా ఈయనకి 21 రావడం ఏంటి? అక్కడ ఏంటనేది తెలియట్లేదా మీకు? అంత ట్రాష్. కానీ మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా 151 వచ్చాయి కదా, మరి అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అనుకోవచ్చు. అప్పుడు ఎందుకు అనుకుంటాం? అది ఇప్పుడు కూడానండి, ఎక్కడికి వెళ్ళైనా నిలబడండి, ఎక్కడికి వెళ్ళైనా అడగండి, అసలు ఎవ్వరూ మేము ఓట్లు వేయలేదు, వాళ్ళు ఎలా గెలిచారో కూడా తెలియట్లేదని జనాలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఒక 100లో 10% ఏమన్నా వేస్తారండి, తక్కువ 90% ఈయనకే పడ్డాయి పక్కగా. మరి అంత ఓట్ బ్యాంక్ ఉంది కూడా మరి ప్రజలు కూడా ఎందుకు ముందుకు రావట్లేదు అంటారు ఈవీఎం ట్యాంపరింగ్ల మీద? ఏమండి ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, పైగా కేంద్ర ప్రభుత్వంతో కుమ్ముక్కయ్యారు, ఎవ్వరం ఏం చేయలేము. అదేమన్నంటే ఇప్పుడు చూడండి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు క్రిస్టియన్ సంస్థలని అయ్యని ఇయ్యని చర్చిల్ని పగలగొట్టడం అని అవసరమా? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు కొలుచుకుంటారు, ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే అలా ఉంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఏం చేయగలమండి? అంత అంత కెపాసిటీ ఏదో మనం మానవులం, ప్రజలం అంతే. వాళ్ళు ఏమైనా చేస్తారేమో అని ఎదురు చూసే వాళ్ళమే తప్ప వాళ్ళు ఇలా చేయాలని ప్రశ్నించే హక్కు కూడా మాకు లేదు. ఇదివరకు ఉండేది. గత 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మా ఏరియాలో ఉన్న కార్పొరేటర్లను కానీ ప్రశ్నించే అధికారం ఉంది. కానీ డైరెక్ట్గా ఓపెన్గా చెప్తున్నారు, అది వాళ్ళు జగన్ ప్రభుత్వం కాని వాళ్ళని కనీసం కూర్చోబెట్టి కూడా మాట్లాడొద్దు సచివాలయాల్లో అని చెప్తున్నారు. ఇంకెక్కడికి వెళ్ళి అడుగుతామండి మేము? సామాన్య ప్రజలమే తప్ప మనం ఏంటి వాళ్ళని ఎదిరించే అంత కెపాసిటీ అయితే మనకు లేదు. కానీ వాస్తవాలని మనం మాట్లాడుకుంటున్నాం అంతే. ఈ మద్యం కేసుల్లో కానీ జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం అనేది అంటే ఆయనకి సంబంధం ఉందంటారా కల్తీ మద్యంలో? ఖచ్చితంగా కల్తీ మద్యంలో సంబంధం ఉందని అయితే నాకు తెలియదు కానండి. వీధి వీధికి మద్యం పెట్టాడండి, మానేసిన వాళ్ళందరూ మళ్ళీ రిపీట్ చేశారు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మానేసిన వాళ్ళందరూ మళ్ళీ రిపీట్ చేశాడు. ఆయన తక్కువ ఖరీదు. జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని పెంచేశాడు అంటే ప్రజల కోసం. ఆయన నిక్కచ్చిగా మంచి ప్రాఫిట్ పెట్టాడు. అది అవకాశం ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, తాగగలిగిన వాళ్ళే తాగేటట్లు పెట్టాడు. ఇప్పుడు సపోజ్ నా కుటుంబంలో 100 రూపాయలు సంపాదించేవాడు ఉన్నాడండి. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి ఆయనకి రాదు, ఎక్కువ రాదు కాబట్టి కొంచెం తీసుకొచ్చి ఇంట్లోకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు 10 రూపాయలకి పెట్టావు, ఆడు 90 రూపాయలు తాగి 10 తెస్తున్నాడు.